తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం నానాజీ పట్నాయక్ గారు. శ్రీమాత్రే నమః. దేశకాల మన పరిస్థితులు విపరీతంగా మారబోతున్నాయి. కొంత మళ్ళీ కరోనా లాంటి టైప్ ఒక లాక్డౌన్ వచ్చే అవకాశం ఉంది. సో పూర్తిగా లాక్డౌన్ పెట్టకపోయినప్పటికీ కూడా ఈ పెట్రోల్ లేకపోవడం, నిత్యావసర సరుకులు పెరగడం, కొంతమంది ఈ రకరకాల జరిగే సంఘటనలు ఉద్దేశించి ఇంటికే పరిమితం అయ్యే అవకాశం ఉన్నట్టుగా కొంత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి దేశకాల మన పరిస్థితుల ప్రకారం ఇంకేదన్నా విపత్తులు వచ్చే అవకాశం ఉందా? జనాలు ఏమన్నా అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉందా? కొన్ని నీటి సంబంధిత కూడా వ్యాధులు కూడా రాబోతున్నాయని చెప్తున్నారు. సో ఒకనొక సందర్భంలో మనం అనుకుంటాం పిట్టల్లా రాలిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి. ఏంటి సార్ అసలు ఏం జరగబోతుంది? ఒకటేనండి, మీకు క్లారిటీ ఇస్తాను. మనకి 5 years బ్యాక్ కరోనా వచ్చింది, 4-5 years బ్యాక్. అప్పుడు కొన్ని నెలల తరబడి ఈరోజు 45 రోజులు 2 నెలలు కూడా ఇంట్లోనే ఉండిపోయారు జనాలు. అలాంటి విషయం అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఎలాంటి లాక్డౌన్స్ వస్తాయంటే యుద్ధాలు వస్తాయి. మళ్ళీ యుద్ధం వస్తుంది. మళ్ళీ చైనా వాళ్ళు వీళ్ళు ఇన్వాల్వ్ అవడం. ఎందుకంటే ఈ కుజుడు అగ్నితత్వ రాసుల్లోకి ఎంటర్ అయ్యాడు. కుజుడు ఎప్పుడైనా అగ్నితత్వ రాసుల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే విపరీతమైన ఎండ, వేడి కారకుడు మంత్రి అయ్యాడు. అది కాదు, మంత్రి అన్నప్పుడు ఏమవుతుందంటే నవనాయకుల్లో రాజు, మంత్రి, సేనాధిపతి, శస్యాధిపతి, ఆజ్ఞాధిపతి ఇలా ఉంటారు ప్రతి సంవత్సరానికి. ఈ సంవత్సరానికి కుజుడు మంత్రి అయినందుకు ప్రతి దేశం యొక్క నాయకుడి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే బాంబు వేసేద్దాం, యుద్ధంలో దిగుదాం, అంటే చర్చించుకొని మాట్లాడుకొని మనం క్లియర్ చేసుకుందాం అనేటువంటిది ఉండదు. ఎంతసేపు ఫైరీ నేచర్ పెరుగుతూ ఉంటుంది. అందుకని యుద్ధం సంబంధించిన మళ్ళీ పెరగనుంది. యుద్ధ సంబంధించిన పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ రవాణా సంస్థ అనేటువంటిది ఆగిపోతుంది. ఇది క్రూడ్ ఆయిల్ రావడం కానీ, లేకపోతే మనకి ఇవన్నీ కూడా చాలా మటుకు ఏవైతే విదేశాల నుంచి ఎగుమతులు దిగుమతుల్లో ఇబ్బంది వస్తుంది. ఇబ్బంది వచ్చినప్పుడు సర్వసాధారణంగా క్రూడ్ ఆయిల్ ఆగిపోతే పరిస్థితి ఏంటి అంటే మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి. దాని వలన ట్రాన్స్పోర్ట్ ఇష్యూ వస్తే అన్ని సమస్యలే కదా సార్, స్తంభించుకుపోతాయి. దాని వలన రవాణా సంబంధించింది స్తంభించనుంది. చెప్పాలంటే ఒక ముక్కలో చెప్పాలంటే రవాణా సంబంధించింది ఒక 4-5 నెలలు ఖచ్చితంగా స్తంభించనుంది. అయితే మరి పూర్తిగా కాదు, కొంత అంటే తక్కువగా ఆయిల్ రావడం వల్ల అవసరం ఉంటేనే వెహికల్ తీయడం, అవసరం లేకపోతే ఇంటి నుంచే మనం ఆపరేట్ చేసుకుంటాం. ఈ మధ్య కాలంలో దగ్గరికి కూడా బైక్ వేసుకొని వెళ్తున్నాం. కాబట్టి ఏంటంటే అవసరం ఉంటే తప్పితే బయటికి వెళ్లకుండా ఉండే స్థితి రానుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది ఈ గ్యాస్ సంబంధించినటువంటిది కానీ ఇప్పటికే ఆల్రెడీ కమర్షియల్ వాటికి ఇబ్బంది వస్తుంది. అవును. ఇంకోటి నీటి మూలంగా వచ్చే వైరస్లు రానున్నాయి. వాటర్ మూలంగా. ఎందుకంటే జలరాశుల్లోకి గురు సంచారం. 3 రాసుల్లో ఎప్పుడైనా గురు సంచారం జరిగేటప్పుడు మనకి ప్రాణ నష్టము అని చెప్తుంటారు శాస్త్రంలో. అంటే జీవ నష్టం. నష్టం మనుషులే చనిపోవాలని రూల్ లేదు, రకరకాల జీవరాశులు కూడా మరణిస్తాయి. చేపలు, చెరువుల్లో ఉండేటువంటి, ఇప్పుడు సముద్రాల్లో ఉండేటువంటి చేపలు అనుకోండి, లేకపోతే అడవుల్లో ఉండే జంతువులు అనుకోండి, కొన్ని అంటే ఏదైనా సరే జీవ నష్టం 7 కోట్ల జీవ నష్టం జరుగుతుందని చెప్తారు శాస్త్రంలో, మేదిని జ్యోతిష్యంలో. అంత మాత్రం నుంచి అందరూ మనుషులే చచ్చిపోవాలని రూల్ ఏం లేదు. కాకపోతే జీవరాశి నష్టం జరుగుతుందని చెప్తారు. 3 రాసులు కనుక గురువు మారితే. కాబట్టి కొంచెం ఈ వైరస్ల వల్ల ఇబ్బంది ఉంది. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా చేయవలసింది ఏమిటి, ఎందుకంటే మనిషి అనేవాడు బతకాలండి. మన ఊరికేదో సరదాగా చెప్పేసుకుంటే కాదు. ఒక మనిషి, ఒక బాధ్యత గల ఒక పురుషుడు వెనకాతల ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది. బాధ్యత గల వ్యక్తి సంపాదించేవాడు కనుక గతిస్తే ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడుతుంది. అందుకని అందరూ సుఖంగా ఉండాలి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ముఖ్యంగా ప్రధానంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో కాచి చల్లార్చిన నీరు తాగండి. అంతే, సింపుల్. నీటి వల్ల వస్తుంది కదా ప్రమాదం. నీటిలో వైరస్ నీటి వల్ల తాగే వాటి వల్ల వస్తుంది అన్నప్పుడు మీరు ఎక్కడ పడితే అక్కడ నీరు తాగండి. ముందు చక్కగా మీరు క్యారీ చేసుకోండి. ఒక ఫ్లాస్కోలో చక్కగా వేడి నీళ్ళు, కాచి చల్లార్చిన వేడి నీళ్ళు క్యారీ చేసుకుని తాగండి. మనకేంటంటే ఆకలి దాహం వేసింది, ఎక్కడో బాటిల్ కొనుక్కొని గుమ్ముక్కుని తాగుతాం. దానివల్ల వైరస్ లోపలికి వెళ్ళొచ్చు. కాబట్టి కాచి చల్లార్చిన నీరు తాగడం చాలా ఉత్తమం. రాబోయే 1 year కూడా. 1 year వరకు కూడా. అదేవిధంగా కాస్త వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. సునామీ లాంటివి ఇవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జలరాశుల్లో ప్రవేశించిన గురువు శనిరాహు ఎనర్జీస్తో ఉన్నాడు. కాబట్టి అందుకని జలాల మీద ప్రయాణం చేసేవారు, జలంలో ఉండేటువంటి ఆర్మీ, నేవీ ఉంటాయి. అదే రకంగా కొంచెం యుద్ధ సంబంధించిన కుజుడు ఈ రాశిలోకి వచ్చాడు. కాబట్టి
ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఎస్. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక మరొక విషయం ఏంటంటే ఈ ఎండలు ఇప్పుడు మనకి చూడండి ఎంత ఎండ ఉంటుందో అంత వర్షం పడుతూ ఉంటుందో పక్క మళ్ళీ తీవ్రమైన ఎండలు తీవ్రమైన వర్షం. ఎందుకంటే జలరాశుల్లోకి వెళ్ళే గురువు అగ్నితత్వ రాశిలో ఉండేటువంటి కుజుడు. కాబట్టి కాస్త ఎక్కువ స్ట్రోక్ అంటే మనకి ఎండ వల్ల స్ట్రోక్ తగులుతుంది ఇట్లాంటి ఇవి ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏంటి సార్ ఇప్పుడు మొత్తానికి జూన్లో చల్లదనం ఉంటుందా, హీట్ ఎక్కువగా ఉంటుందా? రెండూ ఉంటాయి. ఓవైపు వర్షం పడుకుంటూ ఎండ ఉండటం, దాని తర్వాత నైట్ విపరీతంగా స్వెట్ రావడం. సో ఎండ వాన రెండు కలిసి ఉంటాయి. ఏంటి అంటే ఇప్పుడు జూన్ అంటేసరికి వచ్చేసరికి ఇంకా స్టార్ట్ అవుతుంది వర్షాకాలం అని చెప్తా ఉంటారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే విపరీతమైన వర్షాలు ఉంటాయండి. ఉంటాయి. ఎందుకంటే జూన్ 2కి మనకి గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు. వెళ్తున్నందుకు ఏంటి వర్షపాతం విపరీతంగా పెరగాలి. ఎస్. అది మీరు వినే ఉంటారు. మనకి ఒకప్పుడు 2 తాటి చెట్లంత నీరు దివిసీమ ఉప్పెన అంటారు. అవును. అలాంటి ఉప్పెనలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అందుకని ఈ సముద్రాలు ఈ నదీ ప్రవాహం ఎక్కువ ఉండేటువంటి ప్రదేశాలకు దగ్గరగా ఉండేవారు కాస్త అలర్ట్గా ఉండాలి. అంటే ఏమాత్రం నీరు పెరుగుతుందంటే అక్కడ నుంచి మారేటట్టుగా, ఇప్పుడు సడన్గా వాటర్ వచ్చేసింది అనుకోండి ఇంట్లో సామాన్లు ఎక్కడేంటో అర్థం కాదు. కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే రాబోయే 1 year కూడా సముద్రాలకి నదులకి, మనకి లాస్ట్ టైం చూడండి విజయవాడలో ఆ నీరుకి మొత్తం ఎలా అయిపోయిందండి, అసలు బస్ స్టాండే మునిగిపోయింది సార్. మునిగిపోయింది. కాబట్టి ఇలాగా నదులకు దగ్గరగా ఉండేవాళ్ళు, సముద్రానికి దగ్గరగా ఉండేవాళ్ళు, లోగత్తు ప్రాంతాల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా 100% జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం నడుస్తుంది. ఎస్. కాబట్టి చాలా కేర్గా ఉండండి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే గ్రహస్థితులు అలా ఉన్నాయి. ఎవరు పాడైపోవాలని, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఉంది. ముందస్తు సూచనాభిప్రాయంగా మనం చెప్తున్నాం సార్, పాటిస్తే బాగుంటారు, లేకపోతే వాళ్ళు ఇష్టం. ఏమీ లేదండి, ఇక్కడ చాలా సింపుల్. మీరు గబుక్కుని ఇప్పుడు విలువైన వస్తువులన్నీ కొంచెం పైన పెట్టుకొని, విలువైన వస్తువులు ఏదైనా కొంచెం వర్షపాతం ఎక్కువగా ఉంది ఇక్కడ రోగొత్తుగా వాటర్ వస్తాయన్నప్పుడు పక్కన పడుకొని వెళ్ళిపోయేలాగా ఉంటాయి. అంతే కదా. అవన్నీ కొంచెం పైన పెట్టుకొని అలర్ట్గా ఉంటే అయిపోయింది కదా. దీనివల్ల వచ్చింది అనుకోండి తొందరగా మీరు వెళ్ళి కాపాడుకోగలుగుతారు, రాలేదనుకోండి హ్యాపీయే కదా. కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటున్నా నేను, వస్తుందని చెప్తున్నా. ఎస్ సార్. ఇంకోటి నాకు చిన్న డౌట్, జ్యోతిష శాస్త్రపరంగా ఇట్లాంటి విపత్తులు వస్తాయి, ఇలా అనర్థాలు జరుగుతాయని ఎలా తెలుస్తాయి? అంటే ఇట్లా గ్రహాలు మార్పు వల్లనే దాన్ని మీరు లెక్కిస్తారా, ఎలా అంటారు? పరాశర సంహిత అని ఉంటుందండి, సంహితాస్ ఉంటాయి దీనికి. ఓకే. మనకి జన్మజాతకం, ఒక మనిషి యొక్క జాతకం ఎలా చెప్తామో దేశకాల పరిస్థితులకి మనం కూర్మచక్రం ఒకసారి వేసాం. అవునండి. కూర్మచక్రము, సర్వతోభాద్ర చక్రము, రాశి చక్రం 3 తీసుకొని ఏ గ్రహం ఏ నక్షత్రానికి వెద కలిగిస్తుంది, దానికి ఏ దేశాలకు సంబంధము. అదేవిధంగా ఈ సంవత్సరం నవనాయకుల్లో రాజు, మంత్రి, షష్యాధిపతి, అర్ఘ్యాధిపతి ఇలా ఎవరెవరు అయ్యారు, వాళ్ళు ఏ స్థితుల్లో ఉన్నారు, ఏ కలయికల్లో ఉన్నారు, తద్వారా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనే విషయాలు చెప్తుంటుంది. ఎస్. సో దాని సంహిత ఆధారంగా, సంహితాస్లో చాలా విషయాలు ఉంటాయండి. ఒక చెట్టుని బట్టి ఈ చెట్టు ఇక్కడ ఉందంటే ఇక్కడ నీరు పడతాయని ఉంటుంది అందులో. అవును, అట్లా అనమాట. ఎస్. సో మొత్తానికి భారతదేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏ విషయాల్లో మనం అలర్ట్గా ఉండాలనేది చాలా చక్కగా వివరించారు. కొంత లాక్డౌన్ సూచన ఉన్నప్పటికీ కూడా దాని నుండి బయటపడే మార్గం ఏంటని కూడా ఉందండి, కొంచెం ఉంది. కాకపోతే అది ఎలా అంటే ఇప్పుడున్న పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు కాబట్టి ఇవి పాటించండి అనేటువంటి లాక్డౌన్ రాబోతుంది. ఎస్. సో థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.